ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారిది పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయం వీరికి అత్యంత అద్భుతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి ఈ యొక్క రాశివారు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు కార్యసాధకులు, దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు. చేసేటటువంటి ప్రతి పనిలోనూ కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయాన్ని చేస్తారు. అంతేకాకుండా తన అని అనుకున్నవారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు తమ తల్లి మాటను జీవితంలో అస్సలు జవదాటరు. అలాగే ఈ రాశి వారికి తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు. స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు. ఇళ్లను, స్థలాలను కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ టైంలో ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయితే చేసేటటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలను, కొత్త ఇళ్లను, అదేవిధంగా కొత్తగా వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడానికి యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు మోసపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవడం, ఖర్చు చేయడం మంచిదన్నమాట. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే మీ భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు కెరియర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ సమయంలో బదిలీలు అనేవి జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, అదేవిధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసేవారు కాస్త అలర్ట్గా ఉండడం అది మీకే మంచిది. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ సమయాన్ని మీరు గడుపుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడుగా ఉంటారు. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి మీరు తప్పించుకోవడానికి వీరి జీవిత భాగస్వామి వీరికి మంచి సపోర్ట్గా ఉంటారు.
వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షలో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులను, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఈ యొక్క రాశి వారికి చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా గురవుతారన్నమాట. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అదేవిధంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే స్కిన్ అలర్జీలు వంటివి కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధను మాత్రం తీసుకోండి. ఇకపోతే ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి 2 సమస్యలు ఏమిటి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక, అంటే వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అలర్ట్గా, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ, వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు. అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది. కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా, అలర్ట్గా ఉండడం మంచిది. అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మంచిది. ముఖ్యంగా ఎవరిని కూడా ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు, ఘర్షణలకు దిగకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, మీ జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం ద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. వృషభ రాశి వారు జీవితంలో అదృష్టయోగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండాలి. శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను మీరు పొందుతారు. అంతేకాకుండా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మీకు అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ప్రతి శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలను, మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి. వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి అంతా శుభమే జరుగుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ సమయంలో వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వ్యక్తులు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.